యాదవ ప్రకాశులు గారి తల్లిగారు గరుడ సేవ చూసి వచ్చి రామానుజుల వారి తేజస్సు, అతన్ని అనుసరించే వారిదే అదృష్టం అంటూ పొగుడుతూ యాదవ ప్రకాశులు గారితో చెప్పగా, యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. అంటే నన్ను అతన్ని అనుసరించమంటావా అని అడగగా వారి తల్లిగారు ఇలా అంటున్నారు. తప్పేముంది నాయనా, సన్మార్గం చూపే జ్ఞానులకి వయసుతో నిమిత్తం లేదు. ప్రహ్లాదుడి వయసు ఎంత? 16 సంవత్సరాల శ్రీశుకుడి ఉపదేశం పెద్ద పెద్ద ఋషులంతా విని తరించలేదా ఏమి? పోనీ ఆ కలలో కనిపించిన వరదుణ్ణే సలహా అడగవచ్చు కదా అని అంటారు వారి తల్లిగారు. కలలో కనిపించిన వరదున్నా? అది ఎలా సాధ్యమమ్మా అని యాదవ ప్రకాశులు గారు అనగా వారి తల్లిగారు ఇలా అంటున్నారు. కాంచీపూర్ణ మహాశయుడు రాత్రిపూట వరదుడితో మాట్లాడుతాడట. వింజామర వీస్తూ సంశయాలు తీర్చుకుంటాడట. నీ విషయం కూడా అడగమనొచ్చు కదా అని అనగా, ఆ అవునవును, విన్నా ఆయన గురించి, ప్రయత్నిస్తా. ఈ అంతర్మదనానికి అంతం కావాలి అని వారి అమ్మగారితో చెప్పి యాదవ ప్రకాశులు గారు కాంచీపూర్ణుల వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ, కచ్చినంబి, నాకొక సహాయం చేసి పెట్టరా అని అడగగా కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. గురువర్య, వేంచేసి కూర్చోండి. ఈ దాసుడు పెద్దల సేవకెప్పుడూ సిద్ధమే, ఆదేశించండి అంటారు. అప్పుడు యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. వరదుడు స్వప్నంలో ఆదేశిస్తున్నాడు రామానుజుల ద్వారా మోక్ష మార్గం పట్టమని. మా అమ్మగారిది అదే మాట. నాకీ వయసులో బాట ఏదో తెలపమని వరదుడి మాటను మీ నోట వినాలని కోరిక అని యాదవ ప్రకాశులు గారు అనగా కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. ఆర్య, దాసుడిది ప్రయత్నం మాత్రమే. తమ జిజ్ఞాసును విన్నవిస్తాడు ఈ దాసుడు. వరదుడు కరుణిస్తే తప్పక తిరిగి తమకు విన్నవించుకుంటా అంటారు. కాంచీపూర్ణులు వరదుడితో ఇలా ప్రార్థిస్తున్నారు. ప్రణతార్తిహర అంబుజలోచన అచ్యుత వరదరాజ. పెరుమాళ్ కాంచీపూర్ణులతో ఇలా అంటున్నారు. ఏదో అభిప్రాయాన్ని మనసులో పెట్టుకున్నట్టున్నారని మీ సంబోధనలన్నీ చెప్తున్నాయి. ఏమిటది అని అనగా కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. అందరినీ చూస్తావు, తాపాలు తీరుస్తావు, నీ వాళ్ళని వదలవు, కోరిన వరాలిస్తావు. సరి సరి, మీ మనోగతం వివరించండి అని పెరుమాళ్ అనగా కాంచీపూర్ణులు పెరుమాళ్ని ఏమడుగుతారో రేపు చూద్దాం.